వైసీపీలో కొద్ది రోజుల నుంచి ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి కీలక నేతలైనటువంటి విజయసాయిరెడ్డి వంటి వారి వరకు అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు. ఎన్నికల కమిషన్ తమ పథకాలను నిలిపేస్తోందని, తమకు మద్దతుగా ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసి అధికారులెవరూ అధికార పార్టీకి సహకరించకుండా చేస్తుందని వ్యాఖ్యానించి, అటువంటి అనుచిత సహకారం లేకపోతే గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పేశారు. ఇక తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా అయితే ఇదే మరీ దారుణంగా మారిపోయింది. ఆయన ప్రచారానికి జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ కూడా పెద్దగా రావడం లేదు. సొమ్ములిచ్చి రప్పించుకుంటున్నారన్న వారు కూడా కనిపించి అలా మాయమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తన ఓటమిని తానే ఒప్పుకునేలా చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులు సైతం నైరాశ్యంలో ముంచేశాయి. ఇంతకీ ఆయన సామాజిక మాధ్యమ వేదికగా ఏమన్నారంటే, నిజాయితీగా పనిచేస్తున్న అనంత రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని అనంతపురం డీఐజీ ఎన్నికల కమిషన్ ని బదిలీ చేసింది. ఇదెక్కడి న్యాయం? వాస్తవానికి తెలుగుదేశం కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో 2 కోట్ల భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నందుకు పోలీసులు వారిని అభినందించాలని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం అనంత పోలీసుల అధికారులను బదిలీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి బేల మాటలు ఓటమి బాటలో ఉన్నప్పుడే నేతల నోట వస్తాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరును అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు విమర్శించిన సందర్భంలో చంద్రబాబు ఓటమి భయంతో మాట్లాడుతున్నారని ఇదే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదలా ఉంచితే విజయసాయిరెడ్డి జగన్ సర్కార్లో వైసీపీకి అత్యంత కీలకమైన నాయకుడు. వరుసగా 2 సార్లు జగన్ ఏరికోరి ఆయన్ని రాజ్యసభకు పంపించారు. అయితే ఇప్పుడు తన సొంత జిల్లా అంటూ చెప్పుకుని తగుదనమ్మ నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి జిల్లాకు చేసింది మాత్రం శూన్యం. కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి కీలకమైన పోటీదారుగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి తాను స్థానికుడని ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా సొంత పార్టీలో కీలక నేతలే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. మరైతే అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి స్థానిక అభ్యర్థి అయినప్పటికీ కూడా ఆయనకు కీలకమైన నేతలు ప్రజల నుంచి గట్టి మద్దతు లేదు. ఇటీవలే జగన్తో విభేదించి వైసీపీ నుంచి బయటకొచ్చి తెలుగుదేశం గూటికి చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చాలా వరకు వైసీపీ క్యాడర్ ఆయనతో పాటే తెలుగుదేశం వైపు వచ్చేసింది.